కొత్త నీరు వచ్చి పాత నీరు వెళ్ళిపోయినట్టు కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాల పుణ్యమా అని ఉన్న ఉద్యోగాలు ఊడిపోతా ఉన్నాయి. గూగుల్ సంస్థ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ రంగానికి సంబంధించిన ప్రణాళికలను గూగుల్ విస్తరిస్తుంది. అదే సమయంలో ఉద్యోగుల కుదింపు పైన కూడా కొత్త ప్రతిపాదనలు తెర మీద తీసుకొచ్చింది. ఈసారి జీబీఓ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు లేఖలు అందాయి. గూగుల్ వీరి కోసం వాలంటరీ ఎగ్జిట్ స్కీమ్ అందుబాటులో తీసుకొచ్చింది. ఎవరైతే గూగుల్ ప్లాన్స్తో ఏకీభవించిన ఉద్యోగులు స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. గూగుల్ ఏఐ రంగానికి సంబంధించిన ప్రణాళికలతో ఏకీభవించలేని ఉద్యోగులు స్వచ్ఛంద పదవి విరమణ తీసుకోవచ్చని కూడా సంస్థ నోటీసుల్లో పేర్కొంది. గూగుల్ బిజినెస్ ఆర్గనైజేషన్ విభాగానికి చెందిన ఉద్యోగులకు సంస్థ సిఇఓ షిండ్లర్ ఓ అంతర్గత లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ముఖ్యంగా అడ్వర్టైజింగ్, సర్వీసులు తదితర బాధ్యతలు చూస్తున్న ఉద్యోగులు గ్లోబల్ రెవెన్యూ గ్రోత్ విభాగానికి చెందిన వారిని ఉద్దేశించి షిండ్లర్ ఈ నోటీసులు పంపించారు. 2026 సంవత్సరానికి గూగుల్ మంచి లాభాలతో మొదలుపెట్టిన ఏఐ రంగంలో వస్తున్న మార్పులు గూగుల్ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మెరుపు వేగంతో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వెనక పడితే కోల్పోయేది చాలా ఉంటుందని గూగుల్ సిఇఓ షిండ్లర్ హెచ్చరించారు. కాబట్టి ఏఐకి సంబంధించి కంపెనీ ప్రణాళికతో ఏకీభవించాలని, అంగీకరించాలని ఉద్యోగులు స్వచ్ఛంద పదవి విరమణ చేయాలని సలహా ఇచ్చారు. ఏఐతో కలిగే పెను ప్రభావాలను స్వీకరించక తప్పదని, కుదరదన్న వారు సంస్థను వీడిపోవచ్చని షిండ్లర్ చెప్పారు. ఇందుకు పరిహారాన్ని కూడా సంస్థ చెల్లిస్తుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అందులో భాగంగా సొల్యూషన్స్ విభాగం, సేల్స్, కార్పొరేట్ డెవలప్మెంట్ తదితర విభాగాల్లోని వారికి ఈ ప్రత్యామ్నాయాన్ని ఆఫర్ చేశారు. జీపీఓ విభాగం కార్యకలాపాలు గూగుల్ దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమైనప్పటికీ రాబోయే రోజుల్లో కస్టమర్లకు ఎలాంటి సేవా లోపం లేకుండా ఉండేందుకు గూగుల్కు ఈ ఆఫర్ ఇచ్చినట్లు కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది అమెరికాలో కూడా గూగుల్ తన ఆండ్రాయిడ్ కోర్ ఇంజనీరింగ్ విభాగాల్లోని ఉద్యోగులకు విఆర్ఎస్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. గూగుల్తో పాటు అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ సంస్థలు కూడా కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణకు దిగాయి. ఏఐ ఆధారిత బిజినెస్ విభాగాల వైపు మళ్లే క్రమంలో ఉద్యోగులకు స్వచ్ఛంద పదవి విరమణ ఆఫర్స్ ఇస్తున్నాయి. ఉద్యోగులు ఏఐ నేర్చుకుంటే ఆ ఉద్యోగాలు కొనసాగే అవకాశం ఉంది. లేదు, కొత్తగా నేర్చుకోవడానికి ముందుకు రాకపోతే మాత్రం స్వచ్ఛంద పదవి విరమణ చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఇప్పటికే పలు సంస్థలు నోటీసులు అందించాయి. దీంతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.